పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథం 10వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుతున్నాను. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము ప్రారంభ వచనం. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోని పైరు మొలచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడవగు దేవా, మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ చదవబడిన వాక్య భాగము కొరకు మీకు వందనాలు. మా తండ్రి, ఈ మాటను మేము ఇప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మలను బలపరచండి. మాకు కావలసిన శ్రేష్టమైన సందేశమును, ఉపదేశమును మీరు అనుగ్రహించండి. మా ప్రభువా, మా దైవమా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ మాటలు మేము తేటగా గ్రహించడానికి కృపను గ్రహించండి. గ్రహించిన వాక్యమును హృదయములో భద్రపరచుకోవడానికి కృపను గ్రహించండి. పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధ్యనీయుడవు, పూజనీయుడవు, మా స్వామి, మా పరమ గురుడవు. మీ బోధతో నైనా మా సమస్తమును, మా అంతరంగములో సమస్తము ప్రభువా, నీ వాక్యమునకు, మీ బోధకు విధేయత చూపి మీ మార్గమును నడచి నరకపు బాధను తప్పించుకొని శ్రేష్టమైన మీ యొక్క రూపమును ధరించి పునరుద్ధాన బలముతో నింపబడి, పునరుద్ధాన మహిమతో నింపబడి, మా తండ్రి, మిమ్మును పోలి జీవించు కృప మాకు అనుగ్రహించండి. మా నాయన, ఈ చదివిన వాక్య భాగములోని సత్యమును మాకు తేటపరచమని, మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ పుణ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ సమయాన ఓ ప్రాముఖ్యమైన సంగతి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి చదువుతున్నాను ఈ మాట. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. దేవుని బిడ్డలారా, కడవరి వానకాలమున, వానకాలమున, కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. యెహోవాను వేడుకోవాలట. దేని కొరకు యెహోవాను వేడుకోవాలి? వర్షము దయచేయుమని యెహోవాను వేడుకోవాలి. వర్షం కావాలి అని. ఏ వర్షం అది? కడవరి వర్షము, కడవరి వర్షము. దాని కొరకు మీరు వేడుకోవాలి, దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి. వేడుకోవడం అంటే ప్రార్థన చేయటమే కదా. కడవరి వర్షకాలమున వర్షము అనుగ్రహించునట్టు యెహోవాను మీరు వేడుకోండి అన్నాడు. దేవుని బిడ్డలారా, అది వానకాలం అని ఒక ప్రక్కన మాట్లాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వేడుకొనుట అనే మాట, ఇదే మాట మనకు ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 14వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 14వ వచనం, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపించదు. దాని దాని కాలమున
ఏంటంటది? మీ దేశమునకు వర్షము, మీ దేశమునకు వర్షము. దేవుని బిడ్డలారా, ఎప్పుడు వస్తుంది అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున యెహోవా దయచేయునట్లు దానికి ఒక కాలాన్ని ఏర్పాటు చేశాడు. తొలకరి వాన కాలము, రెండవది కడవరి వాన కాలము. దాని కాలమున ఆ వర్షమును యెహోవా పంపునట్టు మీరు వేడుకొనుడి. దేవుని బిడ్డలారా, యెహోవాను వేడుకోవాలట. దాని కాలమునది రాదా? దాని కాలమున అనగా నిర్ణయ కాలమున దేవుడు కరుణించునట్టు వేడుకోవాలి. తొలకరి వానకాలముననే వర్షం వచ్చింది, కడవరి వానకాలముననే వర్షం వస్తుంది. కడవరి వర్షం రావడానికి సిద్ధంగా ఉంది, తొలకరి వర్షం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ కడవరి వర్షం అనేది రావటానికి మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి, వేడుకోవాలి. దాని కాలము అది వస్తుందనే మాట కూడా ముందే చెప్పేశారు. ఇంకొక సంగతి ఏమిటంటే, తొలకరి వర్షము వచ్చే సమయానికి లేక తొలకరి వర్షం రావటానికి అప్పుడున్న కాల పరిస్థితులు ఏమిటి? ఈ మాట బాగా గమనించాలి. తొలకరి వర్షం వచ్చే దానికి ముందు ఉన్న పరిస్థితులు, సంఘములో ఉన్న పరిస్థితులు ఏమిటో తెలిస్తే, సంఘం ఏ స్థితిలో ఉన్నప్పుడు తొలకరి వర్షం వచ్చిందో మనం గమనిస్తే, సంఘానికి ఉన్న ఆ అనుభవము ప్రస్తుత కాలంలో సంఘం పొందినట్టయితే తిరిగి మరలా కడవరి వర్షం వస్తుంది. మరలా రిపీట్ చేస్తున్నాను, తొలకరి వర్షము రావటానికి సంఘములో ఉన్న పరిస్థితులు ఏమిటి? తొలకరి వర్షం రావటం కోసం సంఘం ఎటువంటి అనుభవంలో ఉంది, ఎటువంటి అంతస్తులో ఉంది, ఎటువంటి ఆత్మీయ అనుభవంలో ఉందో కనుక్కుంటే అప్పుడు కడవరి వర్షం కోసం, ఆ అనుభవం కోసం ప్రార్థన చేయటం. అది సంగతి. ప్రార్థన చేయటం అంటే దేని కొరకు ప్రార్థన చేస్తాం? ఆయన దాని కాలము దానికి నిర్ణయించబడింది. ఈ విషయం స్పష్టమే. యెహోవా వర్షమును పంపువాడు. తొలకరి వర్షం పంపాడు ఆయన. నిర్ణయ కాలంలోనే తొలకరి వర్షాన్ని పంపాడు. ఈ నిర్ణయ కాలమున తొలకరి వర్షం పంపటం కోసం పంపిన నాటికి సంఘములో ఉన్న పరిస్థితులు ఏమిటి, సంఘం ఏ అనుభవంలో ఉంది, ఏ అంతస్తులో ఉందో తెలుసుకుంటే అప్పుడు ఆ అనుభవంలో గనక సంఘం ఉన్నట్టయితే కడవరి వర్షం వస్తుంది. ఇప్పుడు కడవరి వర్షం కోసం ప్రార్థన చేసేవారు దేని కొరకు ప్రార్థన చేయాలో తెలుసా? తొలకరి వర్షం కురిసే సమయానికి సంఘం ఏ అనుభవంలో ఉందో ఆ అనుభవం కొరకు ప్రార్థన చేయటం. అది సంగతి. దాని కొరకు సంఘం ప్రార్థన చేయాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి. సంఘం తొలకరి వర్షం కురిసే నాటికి ఏ అనుభవంలో ఉందో మీరు ఒకసారి అపోస్తుల కార్యంలోనికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ నాడు జరిగిన సంగతి. 2వ అధ్యాయము ప్రారంభ వచనం. పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. మొట్టమొదటి సంగతి అది. అందరూ ఒక చోట కూడి ఉండుట అంటే అందరూ ఒక గుళ్ళో కూడుకోవటం అని కాదు. అందరూ ఇప్పుడు సంఘాలు
యావత్ ప్రపంచమంతా అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి. సంఘం వేరు కప్పు కింద ఆరాధన చేయొచ్చు విశ్వాసులు, కానీ వారి ఆత్మీయ అనుభవం ఎలా ఉండాలో తెలుసా? వారందరూ ఒక్కచోట కూడిన అనుభవం ఉండాలి. ఒక చోట కూడినప్పుడు ఒక ఉపాధ్యాయుని యొక్క బోధ వానికి అందుతుంది. ఆ ఒక్క ఉపాధ్యాయుడు ఎవరు అంటే నజరేయుడైన యేసు. అందరూ ఒక చోట కూడినప్పుడు అందరికీ ఒకే స్వరం వినబడాలి, అందరికీ ఒకే శబ్దం వినబడాలి, అందరికీ ఒకే మాట వినబడాలి. అలా కాకుండా ఒకానికి ఒక్కొక్కరికి ఎవరికి వచ్చినట్టు వాళ్ళకి ఎవరికి వచ్చినట్టు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారికి బోధ వినపడదు. ఒక చోట కూర్చున్న అనుభవం కనుక ఉన్నట్టయితే ఒకే బోధ దొరుకుతుంది. పరిశుద్ధులకు అప్పగించబడిన ఒకే బోధ దొరుకుతుంది సంఘానికి. కడవరి వర్షం వచ్చే సమయానికి సంఘమంతా ఒక చోట కూడి ఉండటం ప్రాముఖ్యమైన సంగతి. ఒకే చోట కూడిన అనుభవం, ఒకే ఉపాధ్యాయుని యొక్క బోధ. నాకు గురువు ఒక్కడే, నీకు గురువు ఒక్కడే. ఒక గురువు ఒక్కడైనప్పుడు, ఆయన బోధించే విశ్వాసం ఒక్కటైనప్పుడు, ఆయన ఒక్కడే దేవుడైనప్పుడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కూడా ఒక్కటవ్వాలి. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఒక్కట కావటం లేదు ఈ దినాల్లో. సంఘాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బోధ చేసుకుంటూ పోతున్నారు. ఇది కడవరి వర్షం కొరకైన సిద్ధపాటు కాదు. ఒక చోట కూర్చున్న అనుభవం సంఘానికి కలగాలి. ఒక చోట కూర్చున్న అనుభవం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని. వారు కూర్చున్న ఇల్లంతా రాలింది. అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్టు కనబడి ఒక్కొక్కరి మీద వాలటం, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అన్య భాషలతో మాట్లాడారు. దానికి ముందు వారు ఏం చేశారు? ఒక చోట కూడుకోవడం, రెండోది ప్రార్థన చేయటం జరిగింది. యేసుప్రభు, నా వలన వినిన వాగ్దానమును పొందుట కొరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టక మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఒక చోట కూడిన అనుభవం ఉండటం, రెండోది ప్రార్థన చేయటం. ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన? అందరూ ఏక మనస్సుతో చేసే ప్రార్థన. ఏకత్వముతో చేసే ప్రార్థన. ఎఫెసీ పత్రిక 4:12 అంటాడు కదా, విశ్వాస విషయములో ఏకత్వం పొందాలి. మనమందరము విశ్వాస విషయములో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమయ్యే వరకు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఏకత్వం పొందాలి విశ్వాసంలో. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంఘానికి కడవరి వర్షాన్ని ఇచ్చేవాడు. కడవరి వర్షాన్ని ఇచ్చే సమయానికి సంఘం ఏ అనుభవంలో ఉండాలో, ఏ అనుభవంలో ఉన్నప్పుడు సంఘానికి తొలకరి వర్షం కలిగిందో అదే సంగతి ఇప్పుడు కూడా కలిగి ఉంటే అప్పుడు కడవరి వర్షం వస్తుంది. ఏకత్వము లేకుండా, భిన్నత్వం ఉన్నప్పుడు, ఏక మనస్సు లేకుండా, ఏక మనస్సు, ఏకభావము. దేవుని బిడ్డలారా, వేరు స్థలాల్లో ఉండొచ్చు, కానీ ఒక చోట కూడిన అనుభవము. వేరు సంఘాల్లో ఉండొచ్చు, విశ్వాస విషయంలో ఏకత్వం ఉండాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం ఉండాలి. అది నెరవేరేదాకా అన్నాడు. అది కలగకుండా సంఘం మీదికి కడవరి వర్షం రాదు.
నిర్ణయకాలమున వచ్చేటట్టయితే మనకి వేడుకునేది ఎందుకు? దాని కాలాన్ని అది వచ్చేపట్టయితే ఇక మనం వేడుకోవటం ఏమిటి? దేని గురించి వేడుకోవాలి? దేని గురించి ప్రార్థన చేయాలి? దేని గురించి కనిపెట్టాలి? ఏమండి, ఆలోచన చేస్తున్నారా? హోషేయ గ్రంథాన్ని చూడండి ఒకసారి. ఆరవ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతి ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షమును కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన మన యొద్దకు వస్తాడు. భూమిని తడిపేటటువంటి తొలకరి వర్షంలాగా, కడవరి వర్షంలాగా వస్తాడు. తొలకరి వర్షం మేడగదిలో పెంతెకోస్తు పండుగ నాడు తొలకరి వర్షంలాగా వచ్చాడు. తిరిగి మరలా మేడగది అనుభవం సంఘం పొందాలి. మేడగదిలోకి వెళ్ళినట్టుగా సంఘం ఉండాలి. ఒక చోట కూర్చున్నట్టుగా ఉండాలి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించాలి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించి ఆయన అనుసరించాలి. దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానం సంపాదిస్తున్నారా? జ్ఞానము అంటే ఊరికే తలలోకి వచ్చే జ్ఞానం కాదు. తలలోకి వచ్చిన జ్ఞానము గాక హృదయములోనికి జొరబడే జ్ఞానమై ఉండాలి. అది సైతానికి నీకంటే బాగా తెలుసు వాక్యం. అంత మాత్రం చేత వాడి కోసం యేసయ్య కడవరి వర్షాన్ని పంపిస్తాడా? పంపించడు. తొలకరి వర్షం అనేది సంఘం కొరకు, కడవరి వర్షం అనేది సంఘం కొరకు. దేవుని బిడ్డలారా, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించాలి. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము వలె కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. మన దగ్గరకు వస్తాడు. ఆయన తొలకరి వర్షమును పోలి వస్తాడు. పెంతెకోస్తు పండుగ నాడు తొలకరి వర్షంలాగా వచ్చాడు. ఇప్పుడు కడవరి వర్షం రాబోతుంది సంఘం మీదికి. త్వరలో కడవరి వర్షం రాబోతుంది సంఘం మీదికి. దానికి ముందు సంఘం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నింపబడాలి. యెహోవాను గూర్చిన జ్ఞానం నింపబడటమే కాక ఆయన అనుసరించుట కొరకు జ్ఞానం కావాలి. ఆయన అనుసరించాలి. అప్పుడు భూమిని తడుపునట్టి తొలకరి వర్షంలాగా ఆయన వస్తాడు. కడవరి వర్షంలాగా వస్తాడు. ఆయన కడవరి వర్షం కొరకు దేవుని బిడ్డలారా, ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చెప్తాను చూడండి. కడవరి వర్షం కోసం భక్తుడు ఏం చేశాడో యోబు గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23 వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టిరి. అదిగోండి, కడవరి వాన కొరకైనట్టు వారు వెడల్పుగా నోరు తెరిచిరి. వర్షం కురిసేటప్పుడు నోరు తెరుస్తారా ఎవరైనా? కడవరి వాన కొరకు నోరు వెడల్పుగా తెరిచారట. హెస్కేల్ గ్రంథంలో అంటాడు కదా, నా కుమారుడా నీ నోరు బాగా తెరు, నేను దాన్ని నింపుతాను. దేంతో నింపుతాడు ఆయన? వాక్యంతో నింపుతాడు, జ్ఞానంతో నింపుతాడు. యెహోవాను గూర్చిన జ్ఞానంతో ఆయన నింపుతాడు. రెండవది, పరిశుద్ధాత్మ వర్షము చేత నింపుతాడు. పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపుతాడు. పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆయన నింపుతాడు. దాని కొరకు నీవు నోరు తెరవాలి. నోరు తెరిచి కనిపెట్టాలి. నోరు తెరిచి కనిపెట్టాలి. ప్రార్థన, నోరు తెరచుట అంటే ఆసక్తితో ప్రార్థన చేయుట, ఆసక్తితో నిరీక్షించుట అని అర్థం. ప్రార్థన చేయటం. ప్రార్థన చేయలేని విశ్వాసులు వాళ్ళు ఎన్నిటన్నిటికీ బలహీనులే. ప్రార్థన అనుభవం లేకుండా
గృహాల్లో ప్రార్థన లేకుండా, ఏకాంతంగా ప్రార్థన లేకుండా ఉన్నట్టయితే కడవరి వర్షం రాదు మీకు. ఎందుకు రాదండి? అది వచ్చే టయానికి ఉంటాం కాబట్టి నేను ఉంచడు అక్కడ. అర్థమైందా? ఆ వర్షంలో నువ్వు తడుస్తావని నేను పక్కకు తీస్తాడు. కాబట్టి జాగ్రత్త. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఏకమవ్వాలి. ఇంకొక విషయం చెప్తాను. మనం సంఘంలో ఏకత్వం పొందాలనే మాట చెప్పాను. సంఘాలలో ఏకత్వం అని చెప్పాను. ఇంకొక మాట చెప్పనా? విశేషమైన మాట చెప్తాను. అసలు నీలో ఏకత్వం ఉండాలి. నీలో ఏకత్వం ఉండాలి. కడవరి వర్షము కొరకైన నీలో, వ్యక్తిలో ఏకత్వము. విచిత్రమైన మాట అది. నాలో ఏకత్వం ఏమిటయ్యా, నేను ఒక్కడనే, ఇంక నాలో ఏకత్వం ఏమిటి? కాదు 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 నీవులో ఏకత్వం అని ఎవరు చెప్పారు? నువ్వు ఒక్కడవని ఎవరు చెప్పారు? నీలో బహుళత్వం ఉంది. నీలో శరీరానుసారమైన మనస్సు ఉంది. నీలో వేషధారణ ఉంది. కపటపు మనస్సు ఉంది. కపటపు మనసు అంటే అర్థం ఏమిటి? కపటపు 119వ కీర్తనలో దావీదు ప్రార్థన చేశాడు. 119వ కీర్తన 29వ వచనం చూడండి. కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశం. కపటపు నడత నాకు దూరము చేయుము అంటే అర్థం ఏమిటి? కపటము అంటే ద్విమనస్సులు. 2 మనస్సులు ఉన్నాయి. కనపడే మనస్సు ఒకటి, కనబడని మనస్సు ఇంకొకటి. కపటపు నడత అంటారు దాన్ని. కపటపు నడత. మన ఇంటికి మనం ఆదివారం నాడు చక్కగా మటన్ ఫ్రై, మటన్ దమ్ చేసుకొని చక్కగా భోజనానికి కూర్చోబోయే టయానికి పరిశుద్ధులు పంపబడని దూతల్లాగా వచ్చారనుకోండి ఇంటికి. అదే టయానికి వచ్చారు. మీకు చాలా కష్టం వేస్తుంది. అరే, తినబోయే టయానికి వీళ్ళు వచ్చారేంట, అమ్మో ఇప్పుడు వీళ్ళకి పెట్టాలి, ఏం చేయాలని. అప్పుడు పడే వేదన అంతా ఇంత కాదు కదా. అమ్మ సరే మేము వెళ్తా. కాదు పాస్టర్ గారు కూర్చోండి. అయ్యో భలేవాళ్ళే, మీరు ఈ టయానికి వచ్చి మీరు ఎట్లా వెళ్తారు? లోపలికి వెళ్తే బాగుండు, తొందరగా వెళ్తే బాగుండు. ఒకళ్ళ ఇంట్లో ఇట్లాగే పాస్టర్ గారు భోజనం టయానికి వెళ్తున్నాడు. ఎప్పుడు భోజనం టయానికి వెళ్తున్నాడు పాస్టర్ గారు. వెళ్తూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు తెలివి కలిగిన వాళ్ళు కదా, వాళ్ళు అనుకున్నారట, ఈసారి కనుక పాదిరి గారు మన ఇంటికి భోజనం టయానికి కనుక వస్తే మన ఇద్దరం తన్నుకున్నట్టు యాక్షన్ చేద్దాం అనుకున్నారట భార్యాభర్తలు ఇద్దరు. మరలా ఈ ఇంటి ఆయన మంచి ఆదివారం కావచ్చు, మరి ఏ వారమో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆ టయానికి మరలా వెళ్ళాడట. వెళ్ళే పాటికి భార్య భర్తలు ఇద్దరు నటిస్తున్న నటన ప్రారంభమైంది. ఇద్దరు చిట్టుకుంటున్నారు. నీకు అట్టగాను, నా కర్మ కొద్ది నువ్వు దొరికావు, నీ కర్మ కొద్ది కాదు నా కర్మ కొద్ది దొరికావు నువ్వు. ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, అరే నీకు భర్త అంటే గౌరవం ఉందా, నీకు భార్య అంటే ప్రేమ ఉందా? ఇద్దరు దెబ్బలు ఆడుకుంటాట. ఇది ఎందుకు వచ్చిన గోళ్ళేనని పాస్టర్ గారు మళ్ళీ వెనక్కి తిరిగాడట. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు భార్య అంటుందంట భర్త, నిజంగా మీలో భలే నటుడు ఉండాడండి అన్నదట. మీలో భలే నటన చేసేటటువంటి నటుడున్నాడే మీలో అందట. భర్త అన్నాడట, నీకేం తరుగు, నువ్వు నాకంటే మహానటి సావిత్రిలాగా నటించావు నీవు. అవును, అంత ఎట్ట నటించావు? ఉట్టిదే కదా అన్నాడట. మరి నువ్వెట్ట కోప్పడ్డావు? ఉట్టిదే కదా అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు తలుపు సాటు నుండి, నేను పోయాను అనుకున్నారా, ఉట్టిగానే పోయాను అన్నాడట. నేను అక్కడే ఉన్నా, మీరు ఒట్టిగానే తగాదాడుకున్నారా, ఒట్టిగానే తిట్టుకున్నారా, అయితే నేను ఒట్టిగానే పోయాను అని తలుపు సాటు నుండి బయటకు వచ్చాడట.
చూసారా ఎన్ని ఎన్ని నడకలు వచ్చేసినాయో. మనం కొన్ని మార్లు ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. కష్టం ఉన్నా కానీ పర్లేదు రండి, నేను చూస్తానులేండి, నేను చేస్తానులేండి చెప్పాల్సి వస్తుంది. అది నీలో ఉన్న బహుళత్వం. అక్కడ నీకు ఏకత్వం లేదు, ఏకదృష్టి లేదు, కపటపు నడత, వేషధారణ, ద్విమనస్సు. రెండు మనస్సులుంటాయి. సంఘంలో ఏక మనస్సు అని చెప్పారు. మరి నీలో ఏక మనస్సు ఏది? నీలో ఏకత్వం ఏది? నీలో బహుళత్వమే ఉంది కదా. ద్వంద్వ వైఖరి. దేవుని బిడ్డలారా, రెండు మనస్సులు. మనకు రెండు మనసులు ఉండొచ్చు. ఒక్కోసారి నోటితో ఒక మాట మాట్లాడవచ్చు, కానీ హృదయంలో లోపల ప్రేమ లేకపోవచ్చు. పెదవులతో మాట్లాడే మాట కావచ్చు. యోహాను అంటాడు, మనము మాటతో కాక క్రియతో ప్రేమింతుము, క్రియతోనూ విశ్వాసంతోనూ ప్రేమింతుము. మాటలతో చెప్తారు, నేనున్నానైనా నీకేం భయలేదు నాయన, నేనున్నాను అంటాడు. ఆపద వచ్చినప్పుడు అడ్రస్ ఉండడు. దానిని ద్వంద్వ వైఖరి అంటారు, ద్విమనస్సు అంటారు. ద్విమనస్కులకు కడవరి వర్షం దూరం అవుతుంది. ద్విమనస్కులకు కడవరి వర్షం ఉండదు. నీలో ఏకత్వం లేనప్పుడు, ఏకత్వపు అనుభవం లేనప్పుడు, ఏకదృష్టి ఒకే దృష్టి ఉండాలి. భిన్నమైన సంగతులు నీ హృదయంలో ఉండకూడదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేనినైనా సహిస్తాడేమో కానీ ఒక సందర్భంలో అన్నారు ప్రభువారు, వేశ్యనైనా నేను క్షమిస్తాను, కానీ వేషధారిని నేను క్షమించను అన్నాడు. వేషధారణ. దేవుని బిడ్డలారా, వేషధారణ అనే సంగతి విశ్వాసులు దీని నుంచి దూరం అవ్వాలి. వేషధారణ నుంచి విడుదల పొందాలి. నీవు సంఘమంతా ఒక చోట కూర్చున్నట్టు నీకు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఉన్నా, నీలో బహుళత్వం ఉంటే నీకు కడవరి వర్షం ఎలా వస్తుంది? కడవరి వర్షం రాదు కదా. కడవరి వాన నీకు దొరకదు, కడవరి వర్షం దొరకదు నీకు. దేవుని బిడ్డలారా, కడవరి వర్షము కొరకు వేడుకోవాలి. ఎట్లా వేడుకోవాలి? ఏ విధంగా వేడుకుంటాం కడవరి వర్షం కోసం? ఏక మనస్సుతో వేడుకోవాలి. సంఘమంతా ఏక మనస్సు, నీలో ఏక మనస్సు. సంఘమంతటి కొరకైన ఏక మనస్సు వేరు, నీలో ఏక మనస్సు వేరు. దేవుని బిడ్డలారా, నీలో ఏకత్వం ఏది? నీలో బహుళత్వం ఉంది. అప్పుడప్పుడు అంటారు కదా, నాకు ఎక్కిందనుకో. ఏమి ఎక్కుద్దా నీకు? ఏంటి ఎక్కేది? సహోదరులు మరి నా చెవిని పడింది, నాకు మంట మండినట్టుగా ఉంటుంది అంటారు. ఎందుకో తీసుకెళ్ళి నీళ్ళలో ముంచుతాడు అట్టాగే ఆరేదాకా. అర్థమైందా? బహుళత్వం ఉండకూడదు, అది వేషధారణ ఉండకూడదు. విశ్వాసిగానే బ్రతకాలి. వేషధారులు అసహ్యులు. వేషధారులు అగ్నిగంధకములతో మండు గుండంలో పాలివారవుతారు. వారికి కడవరి వర్షాన్ని పంపడాయన.
కడవరి వర్షకాలమున వర్షము దయచేయునట్టు యెహోవాను వేడుకొందుము రండి. ప్రతివాని చేను భూమిని తడుపునట్టి తొలకరి వర్షం అన్నాడు. భూమి అనగా సంఘము, భూమి అనగా సార్వత్రిక సంఘము. చదివిన వాక్యంలో భూమిని తడుపునట్టు తొలకరి వర్షము వలె కడవరి వర్షము వలె అన్నాడు. భూమి అనగా సార్వత్రిక సంఘము అని అర్థం అక్కడ. తర్వాత మరొక సందర్భంలో ప్రతివాని చేను, ప్రతివాని చేను అన్నాడు. ప్రతివాని చేను అంటే సార్వత్రిక సంఘమేమో భూమి, ప్రతివాని చేనేమో వ్యక్తిగత స్థానిక సంఘము అని అర్థం. స్థానిక సంఘం మనది, ఇది స్థానిక సంఘం, ఇంకొకరిది స్థానిక సంఘం, ఈ మొత్తం కలిపితే భూమి. సార్వత్రిక సంఘము అంత ఒక భూమి, అందులో స్థానిక సంఘాలు ఉన్నాయి, అందులో స్థానిక సంఘాలు ఉన్నాయి. ప్రేమైన వర్లరా, మనము దేవుని యొక్క సన్నిధిలో ఏక మనస్సుతో కనపడాలి, ఏక దృష్టితో కనపడాలి, ద్విమనస్సుతో. తిమోతికి వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. మొదటి పత్రిక 3:8. అలాగుననే అంటే మళ్ళా ఏలాగో అన్నది ప్రశ్న. ఆ పై వచనాన్ని చదివితే ఏలాగో మీకు 7వ వచనంలో ఉంది. ప్రస్తుతానికి మన అంశం అది కాదు కనుక దాటేస్తున్నా. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులు కాక ఉండవలెను అని చివరి మాట. అది ద్విమనస్కులు అన్న దగ్గర సంఖ్య ఎంత ఉంది? 2 ఉంది. ఫుట్ నోట్లో చూడండి, అద్దుకోండి. కనపడటానికి ఒకే నాలుగు కనపడుతుంది, కానీ 2 నాలుకలు ఉంటాయి వాళ్ళకు. ద్విమనస్సు కలిగిన వాళ్ళు 2 నాలుకలతో ఉంటారు. ఒక నాలుగుతోనే ఒక విధంగా మాట్లాడతారు, రెండో నాలుగుతో ఇంకొక విధంగా మాట్లాడతారు. ఈ ద్విమనస్సు పోయి నీకు ఏకత్వం రావాలి, నీలో ఉన్న బహుళత్వం తొలగిపోవాలి. నీలో ఉన్న బహుళత్వం తొలగిపోతే అప్పుడు నీకు ఏకత్వం వస్తుంది. ఏకత్వం వచ్చినప్పుడు మేడగది అనుభవం దక్కుతుంది నీకు. సంఘమంతా ఓ చోట ఉన్నట్టు, సంఘమంతా భూమి మీద చేర్చబడ్డట్టు, స్థానిక సంఘాలన్నీ కూడా ఒకే అనుభవాన్ని పొందినట్టు మనం కనుక్కుంటాం. దేవుని బిడ్డలారా, మనలో ఏకత్వం ఏది? కడవరి వర్షం కోసం మనలో ఏకత్వం ఉండాలి, మనలో ఏక దృష్టి ఉండాలి, ద్విమనస్సు తొలగిపోవాలి, వేషధారణ తొలగిపోవాలి. 2 నాలుకల ధోరణి కాదు, 2 నాలుకలు. 2 నాలుక ఎలా ఉంటుందండి? ఎలా ఉంటాయి 2 నాలుకలు? 2 విధముల మాటలు మన నోట వస్తాయి. అప్పటిదాకా ప్రభువును స్తుతిస్తూ ఉంటాం, అంతలో నాలుకతో కాని మాట పలుకుతాం. అది ద్విమనస్సు. దాని నుంచి సంఘం వేరవ్వాలి, సంఘం విడుదల పొందాలి. అదే సమయాన నీలో ఉన్న బహుళత్వం కూడా తొలగిపోవాలి. ఏకదృష్టి కలగాలి విశ్వాసికి ఏకదృష్టి కలగాలి, ఏకత్వం పొందాలి. సంఘంలో ఏకత్వం కొరకు ప్రార్థన చేసే నీవు మొదట నీలో ఉన్న ద్విమనస్సు తొలగించుకోవాలి. నీలో 2 నాలుకలు తొలగి ఏక నాలుక అయిపోవాలి. ఒకే నాలుక అవ్వాలి, ఒకే మాట అవ్వాలి, ఒకే బాట అవ్వాలి. 2 మనస్సులు ఉండితే దేవుని అభిషేకం నీకు దొరకదు. ద్విమనస్కులకు తొలకరి వర్షం లేదు. మొదటి తొలకరి వర్షంలో 120 మందిది ఒకే మాట. 120 మంది లోపల ఉన్న బహుళత్వము ఒకటైపోయింది. అందువల్ల తొలకరి వర్షంతో నింపబడ్డారు వారు. ఇప్పుడు సమీప భవిష్యత్తులో సంఘానికి కడవరి వర్షం రాబోతా ఉంది. కడవరి వర్షం వచ్చే సమయానికి యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించిన తరువాత ఆయన అనుసరించాలి. సంఘంలో ఏకత్వం రావాలి. సంఘంలో మా బోధ ఇది, మా ఇష్టం, మా పునాది ఇది, మా సిద్ధాంతం ఇది. ఎవరిది నీ సిద్ధాంతం? ఎక్కడిది నీ సిద్ధాంతం?
పౌలు సిద్ధాంతికుడు. పౌలు చెప్పినట్టుగా ఉండాలి బోధ. మన ఇష్టం వచ్చినట్టు నా సంఘంది, నా బోధ అండి, నా సంఘం ఇట్టు చేస్తారండి, ఇట్టు చేస్తండి. ఏంటి నీ సంఘం చేసేది? పౌలు ఏం చెప్పాడు? బైబిల్ ఏం చెప్తుంది? దాన్ని వదిలిపెట్టి రెండో రాకడ గురించి పౌలు ఏం మాట్లాడాడు? బాప్తిస్మాన్ని గురించి పౌలు ఏం మాట్లాడాడు? ఇన్ని మాటలు మాట్లాడతాడా? ఇన్ని సంగతులు చెప్తాడా? బాప్తిసం అంటే ఒకరికేమో చిలకరించమని, ఒకరికేమో జెండా దగ్గర ప్రమాణం చేయమని, ఇంకొకరికేమో ముంచమని చెప్పి, ఇంకొకరికేమో బాప్తిసం ఎక్కర్లేదని చెప్తాడా దేవుడు? ఒక్కటే బోధ. బాప్తిసం అంటే ఏమిటో ఒక్కటే, అదే అనుసరించాలి, దాన్నే అనుసరించాలి. మీ ఇష్టం వచ్చినట్టు బోధలు చేసుకుంటే కడవరి వర్షాకాలానికి ఉండం. మనం కడవరి వర్షాకాలానికి ఉండం. విశ్వాసం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే ఏమిటి? అన్ని భాషలతో మాట్లాడితేనే పరలోకానికి పోతాడంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అన్ని భాషలతో మాట్లాడితే నీకు దయ్యం పట్టిందంటాడు ఇంకొక ఆయన. వీళ్ళిద్దరి మధ్య ఏకత్వం లేదు. పరిశుద్ధాత్మను గురించి పౌలు ఏం మాట్లాడారు? కృపావరములు అంటే ఏమిటి? ఎందుకొరకు కృపావరాలు? పరిచర్య ధర్మం ఎలా జరగాలి? మెల్కిసెదెకు క్రమం ఎలా జరగాలి అనేది, అందులో ఏకత్వం పొందాలి సంఘం. సేవకులందరూ ఏకత్వం పొందాలి, పరిచారకులందరూ ఏకత్వం పొందాలి. దేవుని బిడ్డరా, ఇప్పుడు జరుగుతుందేమో సంఘం, ఒక కాలం రాబోతుంది. నీ ఇష్టం వచ్చిన బోధ సంఘానికి చేస్తే సంఘం చెల్లదు, చెల్లదు, చెల్లదు. సంఘం ప్రభుని ముందరా విలపించకపోతే తప్పదు మరణం, నిత్య మరణం. సంఘం, ఈ సంఘం ప్రభు సంఘం, ప్రభు క్రీస్తు వధువు సంఘం. సజీవుడగు ప్రభు యేసుని రక్తం సంఘ సర్వస్వం నిజం, సంఘ సర్వస్వం. సంఘం, ఈ సంఘం ప్రభు సంఘం, ప్రభు క్రీస్తు వధువు సంఘం. చరణంలో పదవుల ప్రాకులాట నీతిహీనముగా సాగుతున్నది. పదవుల ప్రాకులాట నీతిహీనముగా సాగుతున్నది. పదము చూపిన కల్వరి నాదుని గుండెకు ఖడ్గాలు, సువార్తకు సంకెళ్ళు. చెల్లిద్దా సంఘం? చెల్లదు. ఏ స్థితిలో పడిపోతివో గుర్తు చేసి కొన్ని క్రియలు మార్చుకోమంటే, పడ్డావు క్రియలు మార్చుకోమంటే మార్చుకోవే. క్రియ మార్చుకోవాలి. స్వస్థపరచు ఆ రక్షకుడేసు. ఆయన దగ్గరికి వెళ్ళాలి ఈ సమయం ఉన్నప్పుడే. అవునా? రెండవ రాకడ త్వరలో బూర శబ్దముతో మేఘరూరుడై. రెండవ రాకడ త్వరలో బూర శబ్దముతో మేఘరూరుడై. ప్రళయ రౌద్రముతో యేసు వచ్చును. దాగి ఉండలేవు, జోగి ఉండలేవు. చెల్లదు, చెల్లదు సంఘం ప్రభుని ముందరా విలపించకపోతే తప్పదు మరణం, నిత్య మరణం. సంఘం, ఈ సంఘం ప్రభు సంఘం, ప్రభు క్రీస్తు వధువు సంఘం. సంఘం, ఈ సంఘం ప్రభు సంఘం, ప్రభు క్రీస్తు వధువు సంఘం. సజీవుడగు ప్రభు యేసుని రక్తం సంఘ సర్వస్వం నిజం, సంఘ సర్వస్వం. సజీవుడగు ప్రభు యేసుని రక్తం సంఘ సర్వస్వం నిజం, సంఘ సర్వస్వం. సంఘం, ఈ సంఘం ప్రభు సంఘం, ప్రభు క్రీస్తు వధువు సంఘం. స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి ఏకత్వం ఉండాల. ఏకత్వం లేని సంఘం చెల్లదు, చెల్లదు, చెల్లదు. బహుళత్వం ఉన్న వ్యక్తి కూడా చెల్లడు.
అన్యమనస్కుడు చెల్లడు, వేషధారి చెల్లడు యేసయ్య దగ్గర. ఏకత్వం లేని సంఘం నెట్టేశాడు ఆయన. వేషధారిని కూడా నెట్టి అవతలేస్తాడు. నో, అక్కర్లేదే నాకు. దేవుని బిడ్డలారా, నీలో బహుళత్వం తొలగిపోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, 2 నాలుకలు, 2 మాటలు, 2 ధోరణులు ఉండకూడదు. మనకు ఉండాల్సింది ఏక నాలుక, ఒకే నాలుక, ఒకే మాట, ఒకే మాట. దేవుడు ఒక్కడు, బాప్తిసం ఒక్కటి, విశ్వాసం ఒక్కటి. నీ నోటి మాట కూడా ఒక్కటై ఉండాలి. 2-3 మాటలు మాట్లాడే అనుభవం ఉండకూడదు. అలాంటి మనసు వద్దు. బహుళత్వం తొలగిపోవాలి, ఏకత్వం రావాలి. వ్యక్తిలో ఏకత్వం ఉండాలి, సంఘంలో ఏకత్వం ఉండాలి. లేకపోతే చెల్లదు, సంఘం చెల్లదు, వ్యక్తి చెల్లడు. దేవుని బిడ్డలారా, సంఘం పరలోక రాజ్యపు ప్రతిబింబంలా ఉండాలని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. పరలోకంలో సంఘం ఎలా ఉందో, పరలోకంలో నూతన యెరూషలేము ఎలా ఉందో, పరలోకాన్ని పోలి భూలోకంలో సంఘం ఉండాలి. ఓఫీరు దేశపు బంగారంతో అలంకరించబడినదై ఉండాలి సంఘం. రాణి ఓఫీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో చేతులు చప్పట్లు కొట్టుటతో స్తుతి ఆరాధన ఆరంభము. రాణి ఓఫీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణ వాయిద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము, ఆనంద తైల సుగంధాభిషేకము నొందితివే యేసు నందు, నొందితివే యేసు నందు. సంఘమా రంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ద్వంద్వ స్వభావము, ద్విమనస్సు తొలగిపోవాలి. నీలో నీవు ఏకమవ్వాలి, సంఘం ఏకమవ్వాలి. సంఘం ఓ చోట కూడిన అనుభవము, ఒకే భూమికి చెందినది. ప్రతి వాని చేను కడవరి వర్షానికి నోచుకొని, ప్రతి వాని చేనులోని పైరు, ప్రతి మొక్క కళకళలాడాలి, కళకళలాడాలి. ప్రతి మొక్క ఫలించాలి, పూతబట్టాలి, కాపు వేయాలి, ఫలించాలి. ఆ ఫలము నిలిచుండాలి, ప్రభు మహిమపరచబడాలి. నీ ద్వారా దేవుడు మహిమపరచబడేది ఎప్పుడో తెలుసా? నీవు ఫలించాలి, నీ ఫలము నీ యందు నిలిచి ఉండాలి. అప్పుడు నీ తండ్రి మహిమపరచబడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రేమిన వాళ్ళరా, మనలను మనము సిద్ధపరచుకుందాం. కడవరి వర్షం కోసం నైనా ఇదిగో నాలో ఉన్న ఏకత్వము, ఇదిగో సంఘంలో ఉన్న ఏకత్వం అని చెప్పగలగాలి. కడవరి వర్షం కోసం సంఘం చేయాల్సిన పని, కడవరి వర్షం కోసం వ్యక్తి చేయాల్సిన పని. ఇది నేటి బోధ. త్వరలో కడవరి వర్షం రాబోతుంది, పరిశుద్ధాత్మ వర్షం.
మేడగదిలో ఏ అనుభవం వచ్చిందో ఆ అనుభవం సంఘంలోనికి రావాలి, నీలో రావాలి. అప్పుడు కడవరి వర్షం వస్తుంది. ఆ కడవరి వర్షంతో తడపబడి వర్షంతో తడపబడాలి సంఘం. పచ్చిగా ఉండాలి సంఘం. ఎండిపోయిన సంఘం కాకుండా తల మీద తైలము ఎప్పుడు పచ్చిగా కారుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తైలం. ఆ అనుభవంతో నింపబడదాం. ఆ అనుభవంతో నింపబడి మన విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తూ